తన ప్రేమను వెల్లడి చేయడానికి లోకానికి తన కుమారుడు పంపించాడు. రెండవది ఇచ్చేశాడట. ఎందుకు ఇచ్చాడు? ప్రజల యొక్క రక్షణ కొరకు ఇచ్చేసాడు. తనని ఒక గిఫ్ట్గా మనకి ఇదిగో నా కుమారుని ఇచ్చేస్తూ ఉన్నా. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వచ్చిన కుమారుడు అరే నేను ఈ పని చేయలేను, తన మరణం గురించి తనకు తెలిసినప్పటికీ, తను ఇబ్బంది పడతాడని తెలిసినప్పటికీ, శ్రమల పాలవుతాడని తెలిసినప్పటికీ, మనందరం ఇప్పుడు పండగ చేసుకుంటూ ఉన్నాం. కొత్త బట్టలు, పిండి రకరకాల ఆర్భాటాల్లో ప్రజలుంటే ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణము మానవాళి యొక్క పాప భారమును భుజస్కంధాల మీద వేసుకొని ఆయన మరణించడానికి సిద్ధపడినటువంటి, అందుకని యోహాను భక్తుడు అంటాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనతో పాటు సంతోషించడానికి రాలేదు ఆయన, మనతో పాటు ఆనందించడానికి లోకంలో రాలేదు. అంటే దేవుడికి ఆనందం సంతోషం ఉండదండి అని అంటే మనము సరైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడమే ఆయన ఆనందం. ఈ మూడు విషయాల గురించి నేను ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి దేవుని యొక్క ప్రేమించుట. రెండవది ఏమన్నాను, ఆయనను బహుమానముగా ఇచ్చేసాడట. ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఏదంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా క్లోజ్గా ఉన్న వారికి ఏదైనా బర్త్డే ఫంక్షన్ అనుకోండి, పట్టుకెళ్ళాలి ఏదో ఒకటి, ఏ గ్రీటింగ్ పట్టుకెళ్ళి హ్యాపీ బర్త్డే అని పడతారా? ఏం చేస్తారు? బాగా క్లోజ్ వారికి ఏం చేస్తారు? బెస్ట్ వన్, తనకి ఏమి ఇష్టమో, తను దేని ద్వారా విప్పించగలమో అది తీసుకుని వెళ్ళి హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా బర్త్డే విషెస్ తెలియజేస్తాం. అది ఎవరో బయట వాళ్ళు ఎవరు పిలిచారు, పెద్దగా పరిచయం లేదు, అప్పుడే మందిరంలో పరిచయం అయ్యారు, పెద్దగా వాళ్ళకి మనకి అందరితో పాటుగా అలా చెప్పేశారండి, అమ్మ మీరు కూడా పోయినానికి వచ్చేయండి అన్నారంతే. అందరూ వెళ్తున్నారు కదా, వెళ్తాం, సరే వెళ్తామండి అంటాం. అంతే తప్ప ప్రత్యేకించి వారికంటే ఏం కూడా తీసుకున్నారు, ఎందుకని పెద్దగా పరిచయం లేదు కాబట్టి. అంటే ఇక్కడ మనల్ని ఎంతో ప్రేమించాడు అని అంటే తన కుమారుడిని మన కొరకు బహుమతిగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన కానుకగా ఇచ్చడానికి ఇష్టపడ్డాడు. అది వెలకట్టలేనటువంటి కానుక. మూడవది త్యాగము మనకు కనిపిస్తూ ఉంది. మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, యెషయా ప్రవక్త అంటాడు ఒక చోట, తల్లైన మర్చిపోద్ది కానీ ప్రేమ మర్చిపోదట. ఎందుకు మర్చిపోదు అని అంటే నిన్ను అంతగా ప్రేమించాడు కనుక తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు, తనకు నచ్చినటువంటి విధానంలో నిన్ను మోల్డ్ చేసుకున్నాడు. నీ ముగ్గు ఎలా ఉండాలో, ఈ ఆకారం ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలో, జుట్టు ఎంత ఉండాలో, అంటే అన్ని విధాలుగా మోల్డ్ చేసుకున్న తర్వాత నీవు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతావో, నీ ద్వారా దేవుని నామం ఎలా హెచ్చించబడుతుందో అన్ని